వెల్కమ్ బ్యాక్ టు ప్రసూ కిచెన్. ఇవాళ నేను చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనము బాగా కడుక్కున్న చికెన్ 1 కేజీ చికెన్ని తీసుకోవాలి. ముందుగా మనము స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మనం బాగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలని వేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. నేనైతే కల్లుప్పుని వాడుతున్నాను. మీరు మామూలుగా నార్మల్ సాల్ట్ని కూడా వాడచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనము నీళ్లు ఏమి పోయనవసరం లేదండి. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం ఉడుకుతుంది. చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టేద్దాము చికెన్ మీద. ఈలోగా మనము అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టుని ఎలా తయారు చేసుకుని రెడీగా పెట్టుకుందామండి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తము ఇమిరిపోయేంత వరకు మనము బాగా ఉడికించుకోవాలి. నాకైతే ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయింది, మెత్తగా సాఫ్ట్గా అయ్యిందండి. ఇప్పుడు మనము ఒక కళాయిలో ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము 10 రెమ్మల కరివేపాకును వేసుకోవాలండి. తరువాత 2 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్టుని దీంట్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మనము ఇప్పుడు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను. మీరు మీకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించిన చికెన్ ముక్కలని వేసుకోవాలండి. చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. మనము ఇప్పుడు 1 కప్పు వాటర్ని పోసుకోవాలండి. అప్పుడు చికెను మసాలా అంతా బాగా కలుసుకొని గ్రేవీ లాగా వస్తుంది. చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది. కాబట్టి 1 కప్పు వాటర్ని నేను తీసుకుంటున్నాను. మనం పోసిన వాటరు ఇమిరిపోయేంత వరకు చికెన్ని అలాగే కలుపుకోవాలండి గరిటెతో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.